ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక నీకు సంతోషకాలం ఆరంభమైందమ్మా. ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నేను నీకు అందించబోతున్నాను. నమ్మకంతో ఒక్కసారి ఇది విను బిడ్డా, నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఒక్కటి గుర్తుంచుకో. ఈరోజు నీకు కావలసిన ఆనందాన్ని, పోగొట్టుకున్న సంతోషాన్ని నీకు తిరిగి అందిస్తాను. నా మీద నమ్మకంతో పూర్తిగా ఒక్కసారి నీ బాబా చెప్పేది విను బిడ్డా. తప్పకుండా నువ్వు ఆనందించే మంచి వార్తను నీకోసం తీసుకువచ్చానమ్మా. నీ సాయి మాటలు పొల్లుపోవు తల్లి. మరి నువ్వు అనుకోవచ్చు, బాబా ప్రతిరోజు మీరు ఇలానే చెబుతున్నారు కదా, ఎందుకు తండ్రి? ఒక్కసారి అయినా సరే నా కోరిక తీరిందా? అయినా కూడా ఎందుకు ప్రతిరోజు నన్ను ఇలా బుజ్జగిస్తున్నారు అని అడుగుతున్నావా? నువ్వు నా ప్రియమైన బిడ్డవు తల్లి. నేను నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు? ఇప్పుడు నువ్వు ఈ క్షణం ఏం చేస్తున్నావో తెలుసా? నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉంది? దానికి సమాధానం చెబుతాను విను. నీకు జరగని విషయాల గురించే కదా ఆలోచిస్తున్నావు? అలా ఎప్పుడూ ఆలోచించకమ్మా. ఇప్పుడు జరిగేవి, జరగబోయే వాటి గురించి నువ్వు పట్టించుకోకు. నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, అసలు ఏదీ చేయడం లేదు బాబా అని నీ మనశ్శాంతిని పోగొట్టుకోకు. దానివల్ల నువ్వు ముందు జరిగే వాటి గురించి అస్సలు చూడడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు కూడా. ఒక్కొక్కసారి అయితే నాకు తోడుగా ఎవ్వరూ లేరు, నాకు ఎవ్వరూ సాయం చేయడం లేదు అని బాధపడుతున్నావు. అందుకే కదా ఒక్కసారి నీ బాబా చెప్పేది కాస్త ఓపిగ్గా విను తల్లి. ఒక్కసారి ఇలా చూడు, నీ సాయి కళ్ళలోకి చూడమ్మా. ఒక్క మాట చెబుతాను విను. ఇదిగో నీ చుట్టూ ఉన్న పువ్వుల్ని ఒక్కసారి చూడు. ఆ పువ్వులు అన్నీ నీకోసమే. ఆనందంగా స్వీకరించమ్మా. ఎప్పుడైనా సరే నువ్వు నీ చుట్టూ జరిగే వాటి గురించి ఒక్కసారి అయినా ఆలోచించావా చెప్పు? ఒక్కసారి జరిగేది చూస్తేనే కదా నీకు అర్థమయ్యేది. అలా కాకుండా జరిగిన దాని గురించి మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు ఎప్పుడూ కూడా ఇలా అనుకుంటావు, అయ్యో బాబా, నేను అన్నిటిలో ఓడిపోతున్నానే, ఎందుకు బాబా నేను ఎందులోనూ కూడా విజయాన్ని సాధించలేకపోతున్నాను, మీరు నాకు తోడుగా ఎందుకు ఉండడం లేదు అని అనుకుంటూ బాధపడుతున్నావు కదా. అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. అసలు నేను ఎందుకు నిన్ను ఓడిపోతునిస్తాను చెప్పు? ఒక్కసారి ఆగి ఆలోచించు. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో నీకే తెలుస్తుంది. అలా ఆలోచించడం లేదు ఎందుకు తల్లి? ఎందుకో చెప్పనా? ఎందుకంటే నీకు ఈ లోకమంటే భయం. ఆ భయమే నిన్ను ఇప్పుడు ఓడిపోయేలా చేస్తుంది. అసలు జరుగుతుందా లేదా, నేను గెలుస్తానా లేదా, ఒకవేళ గెలిస్తే అందరూ నన్ను పొగుడుతారేమో, లేదా ఒకవేళ నేను ఓడిపోతే అందరూ నన్ను చులకన చేసి మాట్లాడతారేమో అని చెప్పి అనుక్షణం భయపడుతూ ఉంటావు. నువ్వు అలా అనుకుంటూ కూర్చుంటే లక్ష్యాన్ని ఎలా సాధించగలవు చెప్పు? అలాంటప్పుడు నీకు ఓటమి కాక ఇంకేమొస్తుంది బిడ్డ? నీకు ఎన్నోసార్లు నా మాటలు, సందేశాలు ఇచ్చినా సరే నువ్వు నన్ను ఏమాత్రం నమ్మడం లేదు కదా. అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి నన్ను నమ్మి చూడు తల్లి. నీకు భయం వేస్తే ఒక్కసారి నన్ను తలుచుకో. వెంటనే ఆ భయం పారిపోతుంది. ఇక నీకు ఎలాంటి దిగులు, భయము అవసరం లేదమ్మా. నేను నీకు తోడు ఉన్నాను కదా. ఇక నీకెందుకు తల్లి భయం చెప్పు? ఒకవేళ నువ్వు భయం, దిగులుతో కూర్చుంటే అవి నీ ఎదుగుదలను ఆపేస్తాయి. మనిషికి భయం వేస్తే ప్రశాంతంగా ఉండలేరమ్మా. కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడకు. నీ సాయిని నేను నీకు తోడు ఉన్నాను కదా. నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని నేను నీకు తిరిగి ఇస్తాను. ఒక్కటి చెబుతాను విను తల్లి, అతి కొద్ది రోజులలోనే నీ వద్దకు నువ్వు కోరినవన్నీ రప్పిస్తాను. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. ఇక ఎందుకు చెప్పు తల్లి భయము? నువ్వు కోరినవన్నీ తప్పకుండా నీకు అందించే రోజు వచ్చేసింది. నమ్మకంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ నీకు అస్సలు అవసరం లేదమ్మా.
అర్థమైంది కదా! ఇతరులతో అనవసరంగా మాట్లాడొద్దు అని నేను చెప్తూనే ఉన్నాను కదా! వాటిల్ని కాస్త మనసులో పెట్టుకో. అవి నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి తల్లీ. అర్థమైందా? ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎన్ని మాటలున్నా సరే, ఓపికతో భరిస్తూ ఉన్నా సరే, ఏ పని చేసినా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు ఈ చుట్టూ ఉన్నవాళ్ళు. వాటిని కూడా నువ్వు భరిస్తేనే కదా ఆ భగవంతుడు నీకు పెట్టిన పరీక్షల్లో నువ్వు విజయాన్ని సాధించగలవు చెప్పు. అలా కాకుండా నువ్వు నీ పరీక్షల్ని మంచిగా ఎదుర్కోకుండా వాటి నుంచి నేను తప్పుకుంటాను బాబా, నా వల్ల కావడం లేదు అంటే ఎలా తల్లి? పరీక్షల్లో నెగ్గితేనే కదా తరువాత మనం ఇంకొక తరగతికి వెళ్ళగలం. అలానే కదా ఇప్పుడున్న ఈ కష్టకరమైన జీవితాన్ని నువ్వు దాటగలిగితేనే సంతోషకరమైన జీవితానికి నువ్వు వెళ్ళగలవు. అర్థమైందా బిడ్డా? ఎప్పుడూ కూడా నేను అది చేయలేను బాబా, ఇది చేయలేను బాబా అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. దేనినైనా సరే నేను ఎదిరిస్తాను బాబా అని చెప్పి ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే అస్సలు పట్టించుకోవద్దమ్మా. నేను నీకు తోడు ఉన్నాను కదా! ఇక నీకెందుకు చెప్పు? నీకు ఏదైనా కావాలా? అవసరమా? ఎవ్వరూ సాయం చేయడం లేదా? నన్ను అడుగు. నీ బాబాని అడుగు. తప్పకుండా నేను నీకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను తల్లీ. ఎవరినో అడిగి వాళ్ళు చేయను అని చెప్పి నిన్ను నిందించడం వల్ల నీకే కదా బాధ. అలాంటి బాధ, దిగులు, భయము, ఒంటరితనం అసలు నీకు వద్దు బిడ్డా. కాబట్టి నీ బాబా చెప్పేది విను. నీ బాబా చెప్పిన దారిలో నడు. తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది. అర్థమైంది కదా తల్లీ! ఇక ఆనందంగా, సంతోషంగా ఉండు. నీ సాయి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండీ! ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. మనకి అతి కొద్ది రోజుల్లోనే ఆనందం రాబోతుంది. మనం పోగొట్టుకున్నవన్నిటిని బాబాగారు మనకి తిరిగి అందిస్తాను అని చెప్పి, బాబాగారు మన కోసం ఈరోజు చక్కని సందేశాన్నయితే తీసుకొచ్చారు. నిజమే ఫ్రెండ్స్, బాబాగారు మనకి ఏదైనా చెప్పారు అంటే అది ఖచ్చితంగా చేసే తీరుతారండి. అలా కాకుండా బాబా నాకు ఏం చేయలేదు, ఏం చేయడం లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉన్నట్లయితే ఆ బాధ అనేది మనకి అలానే ఉంటుంది. అలా కాకుండా బాబా నాతోనే, నా వెంటే ఉన్నారు అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా, మంచిగా మారుతుందన్నమాట. నమ్మి ఒక్కసారి బాబాగారి మీద నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా సంతోషంగా అయితే మారుతుందన్నమాట. ఇక మరి చూశారు కదండీ! ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.